హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఫెస్టివల్స్‌కి డెకరేట్ చేసుకోవడానికి కొన్ని డెకోర్ ఐటెమ్స్ అయితే మేక్ చేశానండి. లాస్ట్ ఇయర్, ఈ ఇయర్ కలిపి మొత్తం ఏమేమి చేశాను అనేది ప్రతిదీ కూడా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ వీడియోనైతే తీస్తున్నాను. ఫస్ట్ వన్ వచ్చేసి అమ్మవారి జడ అండి. ఇది నేను దేవీ నవరాత్రుల్లో అమ్మవారి అలంకరణ కోసం మేక్ చేశాను. బ్లాక్ కలర్ లైనింగ్ క్లాత్ని యూస్ చేసి ఈ జడను మేక్ చేశాను. దాంతోపాటు ఈ జడ బిళ్ళలు కూడా నేను మేక్ చేసి డెకరేట్ చేసిందేనండి. నేను ఇప్పుడు చూపించే ప్రతిదీ కూడా మన యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేశానండి. ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడండి. మన లేడీస్కి చాలా యూజ్ అవుతుంది ఫెస్టివల్స్ టైంలో. వీటిని నేను కార్డ్బోర్డ్ షీట్స్ యూస్ చేసి ఇలా డెకోర్ చేశానండి. మనం వేస్ట్గా పడేసే కార్డ్బోర్డ్ షీట్స్ తోటి ఇలా అందంగా డిజైన్ చేసుకోవచ్చు. ఈ లోటస్ని మనం ఫ్లోర్ పైన ముగ్గులా అయినా అరేంజ్ చేసుకోవచ్చు, లేదంటే వాల్కి హ్యాంగ్ చేసిన లుక్ చాలా బాగుంటుంది. నేను కొన్ని పింక్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్లో మేక్ చేశాను, ఇంకొన్ని గ్రీన్ కలర్లో మేక్ చేశాను. ఇది గుమ్మానికి వేసుకోవడానికి తోరణంగా మేక్ చేశానండి. చూసారు కదా, మనకి చాలా పెద్ద సైజులో గజమాల అంటారు కదా, ఆ సైజులో ఉంది. మనం ఈ పూలమాలని గజమాలలాగైనా మేక్ చేసుకోవచ్చు, లేదంటే చిన్నవి పూలమాలలు ఉంటాయి కదండి, అలా అయినా మేక్ చేసుకోవచ్చు. మన ఇష్టాన్ని బట్టి మనం పెద్దది లేదంటే చిన్నది అడ్జస్ట్ చేసుకొని మేక్ చేసుకోవచ్చు. ఎలా చేసుకున్న లుక్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఫ్లవర్స్ ఇంకా పర్ల్స్ని యూస్ చేసి ఈ విధంగా మాలని ప్రిపేర్ చేశానండి. ఇది కూడా బ్యాక్ డ్రాప్గా మనకి చాలా బాగుంటుంది. నేను నవరాత్రుల్లో అమ్మవారి అలంకరణ కోసం కొన్ని మాలలు కూడా మేక్ చేశాను. దాంట్లో ఇదొకటండి. ఫస్ట్ ఏమో రెడ్ కలర్ది. ఇది 3 స్టెప్స్ వచ్చేసి మనకి ఈ విధంగా ఉంటుంది. అమ్మవారికి రెడ్ కలర్ అంటే చాలా ఇష్టం కదా, అందుకే నేను రెడ్ కలర్ పర్ల్స్ని యూస్ చేసి ఈ విధంగా 3 స్టెప్స్ చైన్ మేక్ చేశాను. వీటిని మనం అమ్మవారి ఐడల్కైనా వేసుకోవచ్చు, లేదంటే ఫోటో ఉంటే ఫోటోకైనా వేసుకోవచ్చు. నేను పర్ల్స్ని యూస్ చేసి ఇంకొక టైప్ చైన్ కూడా మేక్ చేశాను. ఇది వచ్చేసి గోల్డ్ కలర్ కూడా అమ్మవారికి చాలా ఇష్టమైన కలరే, అందుకని ఈ గోల్డ్ కలర్ పర్ల్స్ని యూస్ చేసి ఇలా చైన్ అయితే మేక్ చేశాను. దీనికి ఒక లాకెట్ లాగా కాయిన్ అయితే యూస్ చేశాను. లక్ష్మీ కాయిన్ ఉంటుంది కదా, దాన్ని యూస్ చేశానండి. నెక్స్ట్ వన్ వచ్చేసి క్లాత్తో మేక్ చేసిన ఫ్లవర్స్. ఇవి ఎల్లో అండ్ బేబీ పింక్ కలర్ని యూస్ చేసి ఈ విధంగా మేక్ చేశానండి. సేమ్ దూరం నుంచి చూడడానికి రియల్ ఫ్లవర్స్ ఉన్నట్టే ఉంటాయి, అందుకే నేను ఈ టైప్ కలర్ని చూస్ చేసుకొని ఇలా మేక్ చేశాను. ఈ లోటస్ని నేను పిస్తా షెల్ ఉంటుంది కదా, వాటిని యూస్ చేసి మేక్ చేశానండి. నా ఫస్ట్ వీడియో ఇదే. ఫస్ట్ టైం నేను ఇన్నోవేటివ్గా ఆలోచించి ఇలా క్రియేట్ చేశాను లోటస్ని. ఈ లోటస్ నేను రెడ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో మేక్ చేశాను. నెక్స్ట్ వన్ వచ్చేసి పూల మాలలు అండి. ఇవి 2 రకాల మాలలు అయితే మేక్ చేశాను. ఒకటేమో కాగడాల టైప్లో చేశాను, ఇంకొకటేమో బంతిపూల టైప్లో. ఈ విధంగా 2 కలర్స్లో మేక్ చేశాను. ఇవి కూడా మనకి బ్యాక్ డ్రాప్గా చాలా బాగుంటాయి. ఇవి ఫస్ట్ చూపించాను కదండి, బంతిపూల టైప్లో చేశానండి. వాటికి ఇలా హ్యాంగింగ్స్ లాగా ఇచ్చాను. ఇలా చేయడం వలన లుక్ ఇంకా చాలా బాగుంది. ఇలా హ్యాంగ్ చేసుకున్నవి వాల్కి హ్యాంగ్ చేసుకోవడానికైతే చాలా బాగుంటుంది అని ఈ విధంగా కొన్ని అయితే ఇలా చేశాను. ఇవి అమ్మవారి లెగ్స్ అండ్ హ్యాండ్స్ అండి. ఇవి కూడా నేను లాస్ట్ ఇయర్ మేక్ చేసినవి. ఆల్మోస్ట్ ఇవన్నీ లాస్ట్ ఇయర్ మేక్ చేసినవే. కొన్ని అయితే ఈ ఇయర్ మేక్ చేశాను, అవి కూడా నేను లాస్ట్లో చూపిస్తాను ఏం చేశాను. అమ్మవారి లెగ్స్ అండ్ హ్యాండ్స్ కూడా 1 డే కష్టపడి ఈ విధంగా అయితే చేశాను. లాస్ట్ ఇయర్ అమ్మవారిని అరేంజ్ చేసుకోవడం కోసం నేను ఈ విధంగా లెగ్స్ అండ్ హ్యాండ్స్ మేక్ చేశాను. ఇది 5 స్టెప్ స్టాండ్ అండి. వీటిని కూడా నేను కార్డ్బోర్డ్ షీట్స్ని యూస్ చేసి ఈ విధంగా మేక్ చేశాను. ఇవి కూడా చేసుకోవడం మనకి కొంచెం టైం పడుతుంది, కానీ చేసిన తర్వాత లుక్ అయితే చాలా బాగుంటుంది. పూజలకి మనకి చాలా యూజ్ అవుతుంది ఈ ఐటెం కూడా. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది కూడా నేను కార్డ్బోర్డ్ షీట్స్ని యూస్ చేసి మేక్ చేశాను. ఈ పీట చాలా అందంగా, నాకైతే అన్నిటికన్నా ఇదే బాగా నచ్చింది. సేమ్ ఈ పీట మనం బయట నుంచి కొని దీనికి కలరింగ్ వేసి ముగ్గు వేస్తే ఎలా ఉంటుందో అలానే ఉంది. ఎవ్వరూ నమ్మరు ఇది మనం చేసామని చెప్తే తప్ప. ఈ పీటను మేక్ చేయడానికి కూడా కొంచెం టైం స్పెండ్ చేయగలిగితే ఇలా చాలా అందంగా పీటను అనేది రెడీ చేసుకోవచ్చు. ఇప్పటి వరకు నేను చూపించినవి అన్నీ లాస్ట్ ఇయర్ మేక్ చేసినవి, ఇప్పుడు చూపించేవి ఈ ఇయర్ మేక్ చేసినవండి. ఈ ఫ్లవర్ మ్యాట్స్ నేను మనం దీపం పెట్టుకుంటాం కదా, ఆ దీపం కింద ఇలా ఫ్లవర్ మ్యాట్స్ వేసుకుంటే లుక్ చాలా బాగుంటుందని ఈ విధంగా మేక్ చేశానండి. ఇప్పుడు చూపించేది దేవుడు ఫోటోలు పెట్టేది పేపర్ పైన కాకుండా ఈ విధంగా ఫ్లవర్ మ్యాట్ ఏమన్నా చేసి పెడితే బాగుంటుందని ఈ మ్యాట్ని అయితే మేక్ చేశాను. అదేమో దియాస్ కోసం, ఇదేమో దేవుని ఫొటోస్ కోసం. ఇలా 2 మ్యాట్స్ అయితే మేక్ చేశాను.
ఇది వచ్చేసి లక్ష్మీ కాయిన్స్ మాల అండి. ఇవి జ్యువెలరీ మేకింగ్‌కి యూజ్ చేస్తాం కదా కాయిన్స్. ఆ కాయిన్స్‌ని యూజ్ చేసి ఇలా మాలనైతే మేక్ చేశాను. ఈ మాల వేసిన తర్వాత అమ్మవారు చాలా కళగా అందంగా ఉంది. ఇలాంటిదే ఇంకొకటి కూడా మేక్ చేశాను. ఒకటేమో షార్ట్‌గా మేక్ చేశాను. ఇంకొకటేమో లాంగ్‌గా చేశాను. ఇలా మనం 2 కావాలంటే 2 అయినా పెట్టొచ్చు. లేదంటే ఒకటైనా పెట్టొచ్చు. ఇప్పటి వరకు నేను చూపించినవి చేసినవన్నీ కూడా 100 రూపీస్ బిలోనే అవుతుంది. ఎబో ఏమి కాదు. అంటే రా మెటీరియల్స్ మనం తెచ్చుకొని మేక్ చేస్తున్నాం కాబట్టి తక్కువ కాస్ట్‌లోనే మేక్ చేసుకోవచ్చు. అయితే పేషెన్స్ ఒక్కటి ఉండాలండి ఇవన్నీ చేసుకోవడానికి. నేను లాస్ట్‌లో ఇంకొక మాల్‌ని చూపించాను కదా! అది మగ్గం కాయిన్స్ ఉంటాయి కదా! లక్ష్మీ కాయిన్స్ వాటిని యూజ్ చేసి మేక్ చేసింది. వీటిని ఇలా జాగ్రత్తగా కొంచెం ఒక డబ్బాలో పెట్టేసి స్టోర్ చేసుకుంటాను వీటికి లైఫ్ ఉండడం కోసం. వీటన్నిటిని ఎలా అయితే కష్టపడి చేస్తామో వీటిని మెయింటైన్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్ అండి. నేను చాలా వరకు కొన్ని నెగ్లెక్ట్ చేసి మా పిల్లలు ఆడుకొని చాలా పోగొట్టుకున్నాను. సో, ఇప్పటి నుంచైనా కొంచెం జాగ్రత్తగా మెయింటైన్ చేద్దాం అనుకుంటున్నాను. వీటన్నిటి వీడియోస్ ప్రతిదీ కూడా నేను అప్లోడ్ చేశాను. ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడండి. ప్లేలిస్ట్ కూడా రెడీ చేశానండి. ఈ డెకరేషన్‌కి సంబంధించినవన్నీ కూడాను. వీటన్నిటిలో మీకు ఏది బాగా నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. అలా చేయడం వలన నేను ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్ ముందుగా మీ వరకు వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్